అధికార బలంతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దళితుల భూములను ఆక్రమించాడు అని బాధితుడు బొప్పూడి ఫెడ్రిక్ జోసెఫ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా వినుకొండ బ్రాహ్మణపల్లిలో 60 అడుగుల రోడ్డులో దళిత కుటుంబానికి చెందిన 2 ఎకరాల భూమిని బొల్లా కబ్జా చేశాడని, తప్పుడు పత్రాలతో బొల్లా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ బాధితుడు జోసెఫ్ పల్నాడు జిల్లా కలెక్టరేట్లోని ప్రజావేదికలో ఫిర్యాదు చేశాడు. మా అమ్మగారు అయినటువంటి బొప్పూడి మెరాయమ్మ గారు మరి బ్రాహ్మణపల్లిలో 60 అడుగుల రోడ్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 309-1-3Bలో 2 ఎకరాలు 1962లో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసినటువంటి పక్క రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీలు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఇవి 62లో చేసినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్. అయితే ఈ 2009 వరకు కూడా మేము భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి అభ్యంతరాలు ఏం జరగలేదు. అలాగే 2009లో మేము సాగు చేస్తున్న టైంలో మా పక్కన మరి మల్లవరపు బర్నబాస్ త్రినాథ్ గారి కుమారుడు 4 ఎకరాల మా అత్తగారైన బొప్పూడి మెరాయమ్మ గారు 1962లో బ్రాహ్మణపల్లి 60 అడుగుల రోడ్లో 309-1-3Bలో 2 ఎకరాలు పొలం కొనుగోలు చేశారండి. అది మా పక్కన ఉన్న 4 ఎకరాలు కొన్న బర్నబాస్ అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అతను అపరాధ రుసుము కూడా కట్టాడు కోర్టులో. 69,188 రూపాయలు అతను అపరాధ రుసుము కట్టినట్టుగా మా దగ్గర ప్రూఫ్ ఉంది. అయినప్పటికీ అతను మా పొలాన్ని వదిలిపెట్టకుండా రకరకాల పేర్లతో ఆక్రమించుకుంటూ రిజిస్ట్రేషన్లు